క్రికెట్ ఆటలో వేరు వేరు దేశాలు పాల్గొని కొట్టుకుంటూ ఉంటారు, అదే ఆట ఆడుకుంటూ ఉంటారు. ఈ మన దేశం ఉంది, మన దేశంలో కొంతమంది ఆటగాళ్ళు ఉంటారు. ఇంకో దేశం అక్కడ ఈ మన దేశం తరపున ఒక 11 మంది ఆడతారు. అంటే మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇది పక్క దేశంలో 11 మంది ఉంటారు. ఇందులో బాగా ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు, బాగా బ్యాటింగ్ ఆడే వాళ్ళు ఉంటారు, బాగా బౌలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అటువైపు కూడా ఉంటారు. అయితే అటువైపు బౌలింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, బాల్ వేసేవాళ్ళు, వాళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకుంటారంటే ఇటువైపు బాగా ఎవరైతే బ్యాటింగ్ ఆడుతున్నారో వారిని దృష్టిలో పెట్టుకుంటారు. వాడు ఎలా బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఏ బాల్ వేస్తే వాడు బాగా కొడుతున్నాడు, ఏ బాల్ వేస్తే వాడు అవుట్ అవుతాడు, బాగా గమనిస్తుంటారు. ఎవరు అవతల దేశంలో ఎగస్ పార్టీ దేశంలో ఉండి బౌలింగ్ వేయటానికి సిద్ధపడే వాళ్ళు బాగా వాడిని గమనిస్తూ ఉంటారు, వాడి ఆటను గమనిస్తారు, వాడికి ఏ బాల్ వేస్తే వాడు ఆడడో అది ప్రాక్టీస్ చేస్తారు బాగా. అదే బ్యాటింగ్ ఆడే వాళ్ళైతే బౌలర్లను చూస్తుంటారు, వీడు ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, వీడు బౌలింగ్ ఎలా కొట్టాలి, ఎలా వస్తుంది. ఇప్పుడు ఎందుకని శత్రువుని జయించాలి అంటే, శత్రువు మీద విజయం సాధించాలి అంటే వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు బాగా ఇప్పుడు మనకి లేక మనము ఎవరికి శత్రువులో, మనకెవరు శత్రువు, ఈ భూమి మీద ఎవరో మనకు శత్రువు లేదు, ఒకే ఒక్కడు మనకు శత్రువు ఎవరో, సాతానుగాడు, అపవాదిగాడు. మనల్ని కూడా అంటే దేవునికి దూరంగా జీవిస్తా వెళ్తున్నారనుకో, వాళ్ళు వాడికి మిత్రులు, స్నేహితులు, వాడికేం ఇబ్బంది ఉండదు. అలా వెళ్ళే వాళ్ళతో సాతానికి ఏం ఇబ్బంది ఉండదు. సాతానికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అలా ఎవరితో, ఎవరైతే నీతిమంతులుగా ఉండి, ఎవరైతే యథార్థవంతులుగా ఉండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వెళ్తున్నారో వాళ్ళతో వాడికి ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళను వాడు శత్రువుగా తీసుకుంటాడు, వాళ్ళ గురించే వెళ్ళి మాట్లాడుతుంటాడు. అక్కడ వాడు తాగుతా వెళ్తున్నాడు అనుకో, దేవుని సన్నిధికి వచ్చి బాప్తిజం తీసుకొని దేవుని మార్గంలో ఉండి ఆ తర్వాత తప్పిపోయి వాడు తాగుతా వెళ్తున్నాడు అనుకో, వాడి గురించి మాట్లాడి అక్కడికి వెళ్ళి అవసరం లేదు సాతానికి వాడి గురించి మాట్లాడటానికి. ఎవడైతే కరెక్ట్గా ఉన్నాడో వాడి గురించి వెళ్ళి మాట్లాడుతుంటాడు. అక్కడ పౌలు, అపోస్తులుడైనటువంటి పౌలు కొంచెం బాగున్నాడు అనుకో, సాతాను వెళ్ళి దేవుని దగ్గర, చూసావా పౌలు చూడు భూమి మీద నా సేవ ఎలా చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడో నా సేవ కొరకంటే, ఆ ఊరకనే చేస్తున్నాడా, నీ కృప ఎప్పుడు పౌలు మీద ఉంటుందిగా, పౌలు మీద ఉంచుతున్నావుగా, సరే ఇప్పుడైతే ఏం చేద్దాం, కొన్ని బాధలు పెడతా నేను పౌలుకి, అప్పుడు కూడా ఉంటే అప్పుడు అనుకో, సరే వెళ్ళి పెట్టు అంటే సముద్రంలో బాధలు, కపట సహోదరుల వలన బాధలు, కపట సహోదరులు స్నేహితులు స్నేహం చేసి బాగా దగ్గరగా స్నేహం చేసి పౌలుని ఎంతో ఇబ్బంది పెట్టి, అంటే కపటంగా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడి పౌలుతో, ఆ తర్వాత పక్కకొచ్చి ఇబ్బంది పెట్టి పౌలుని ఎన్నో విధాలుగా బాధ పెట్టారు పౌలుని. అప్పుడు పౌలా మరి ఇన్ని బాధలు పడుతున్నావు కదా, ఎందుకు నీకు ఈ బాధలు, ఎందుకు నీకు ఈ శ్రమలో, ఇంత సేవ చేస్తూ దేవుని సేవ ఇంత గొప్పగా చేస్తున్నావు, మరలా నీకెందుకు ఈ బాధలు అంటే ఏమంటాడు తెలుసా, సాతాను తంత్రాలు నాకు బాగా తెలుసు అంటాడు. ఇది సాతాను తంత్రం కానీ మనుషులు చేస్తుంది కాదు, నా దేవుడు చేస్తుంది కాదు, ఇది సాతాను కుట్ర. కాబట్టి సాతాను తంత్రములను మేము ఎరుగని వారము కాదు అంటాడు. ఆ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు, షేన్ వార్న్ అనేటటువంటి అతన్ని బాగా కొట్టాడు. షేన్ వార్న్ బౌలింగ్ అంటే చాలా డేంజర్ బౌలింగ్ అనమాట. అది లెగ్ స్పిన్ తిప్పుతాడు, బాల్ అటుబడి ఇటు వికెట్ల మీదకి వస్తుంది అనమాట. అట్లా చాలామందిని అవుట్ చేశాడు. అతన్ని బాగా కొట్టి సెంచరీ కొట్టి షేన్ వార్న్ మీద విజయం సాధించాడు సచిన్ చెప్పిన మాట ఏంటంటే, షేన్ వార్న్ స్పిన్ నాకు బాగా తెలుసు, బాగా పరిశీలించి చూసా, ఎలా బడి ఎలా వస్తుందో నేను చూసా. అంటే మన ఆత్మీయ భాషలో చెప్పుకోవాలంటే షేన్ వార్న్ యొక్క తంత్రాలన్నీ నాకు బాగా తెలుసు, ఆ స్పిన్ తంత్రం అంతా నాకు బాగా తెలుసు, ఎలా పడిద్దో తెలుసు, ఎలా వచ్చిద్దో తెలుసు. మిగతా బ్యాట్స్మెన్లు గమనించలా,
నేను గమనించా, అందుకని సెంచరీ కొట్టా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అర్థమవుతుందా? అలాగే సాతాను వేసే బాల్స్ అన్నీ నాకు తెలుసు, వాడు వేసే వలలన్నీ తంత్రాలన్నీ నాకు బాగా తెలుసు, ఎలా తిప్పి కొట్టాలో కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి వాడి తంత్రాలన్నీ నాకు బాగా తెలుసు. కాబట్టి పెట్టని కొంతకాలం శ్రమలు రాని, ఇబ్బందులు రాని, సహోదరుల వలన సముద్రాలలో, అరణ్యాలలో కొరడా దెబ్బలు, భయంకరమైన మాటలు, హింసలు, ఇబ్బందులు ఇవన్నీ రాని, కానీ సాతాను తంత్రాలన్నీ నాకు తెలుసు. కొంతకాలమే, తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, చీకటి దినాలు ఎల్లప్పుడూ ఉంటుందా? అమావాస్య ఎల్లప్పుడూ ఉంటుందా? పౌర్ణమి కూడా వస్తుంది. పద్దాకల దేవుడు వదిలిపెట్టడో, తన బిడ్డలని సాతానుకు అప్పచెప్పడో. కొంతకాలమే, కొంతకాలం వరకే. తగిన సమయమందు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఈ మాట పేతురు భక్తుని ద్వారా మనల్ని బలపరచడానికి దేవుడు రాయిచ్చాడు. ముగింపులోనికి వచ్చేస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడు, అక్కడ ఏమంటున్నాడు? 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద సాతాను మీకు శ్రమ పెట్టినా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎవరు చింతిస్తున్నారు? ఆయన. పేతురు ఏమంటున్నాడు? ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. సాతానికి పర్మిషన్ ఇస్తున్నాడు కొన్నిసార్లు, మీరు చీకటి దినాల్లో వెళ్ళాలి అని, చింతల్లో వెళ్ళాలని పర్మిషన్ ఇస్తున్నాడు. కానీ మీకంటే ఎక్కువగా ఆయన చింతపడుతున్నాడండి మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ఏదన్నా అనారోగ్యంతో బాధ, ఏంది ప్రభువా ఈ అనారోగ్యం ఇట్లా పెట్టావు, ఈ బాధ ఎందుకు ప్రభువా నాకంటే, ఏం లేదురా, సాతానుగాడు పర్మిషన్ తీసుకున్నాడు నా దగ్గర కొంతకాలం నిన్ను అలా బాధ పెట్టాలని. ఎందుకంటే నువ్వు నా కొరకు నిలబడుతున్నావు కదా, నా మార్గంలో వెళ్తున్నావు కదా, అందుకని సాతానుగాడు కొంచెం పర్మిషన్ తీసుకున్నాడు నా దగ్గర నిన్ను అలా బాధ పెట్టాలని. కానీ ఎంతవరకు వాడు? కొంతవరకే. కానీ అంతకంటే నేను ఎక్కువ చింతపడుతున్నా. నీకు అనారోగ్యం పెట్టాను కానీ అనారోగ్యాన్ని నేను కూడా అనుభవిస్తున్నాను ఇక్కడ అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మనకి ఏదన్నా ఒక బాధ పెడితే అంతకంటే ఎక్కువ బాధ ఆయన అనుభవిస్తుంటాడు అక్కడ. హల్లెలూయా. మన దేవుడు భర్త, మన భర్త. కాబట్టి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, మెలకువగా ఉండండి. నీ విరోధి అయిన అపవాది గర్దించు సింహవలె ఎవరిని మృంగుదునా అని ఎదుగుతున్నాడు. ఎవడో గర్దించు సింహం మనల్ని మృంగటానికి చూస్తున్నాడు, వెతుకుతూ తిరుగుచున్నాడు. అయితే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. లోకమందు ఈ శ్రమలు నెరవేరుతున్నాయి. మీ సహోదరుల్లో ఈ శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమలు అనుభవిస్తున్నారు. చాలామంది అనుభవిస్తున్నారు, మీకు ముందు అనుభవిస్తున్నారు, మీకు కూడా ఈ శ్రమలు వస్తాయి, అనుభవిస్తున్నారు. అయితే విశ్వాసమందు స్థిరులై ఉండండి. ఈ మాట చదివి ముగించుకుందాం మనం. 10వ వచనం చదువమ్మా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో నా దగ్గరికి రమ్మని, ఆయన పిలవగానే ఆయన దగ్గరికి వచ్చినటువంటి మీకు కొంచెము కాలము మీకు శ్రమలు ఎదురవుతే, సాతాను పరమేశంతో శ్రమలు ఎదురైన తర్వాత మిమ్మల్ని ఆయన కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా.